హలో ఎవరీవన్, వెల్కమ్ టు పిచ్లెట్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మాట్లాడే టాపిక్ అయితే కంగువా మూవీ రివ్యూ. సిరితై శివ డైరెక్షన్లో వచ్చే సినిమా ఇది. 300-350 crores బడ్జెట్ అయితే సూర్య హీరోగా యాక్ట్ చేసిన మూవీ. సో ఈ మూవీ ఎలా ఉందనే విషయం దానికి తెలిసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న ప్రేయర్ చేసుకుంటా అండి. కన్నప్ప, ఈ కంగువా మూవీ రివ్యూ చెప్పే ధైర్యం నాకు ఇవ్వప్ప. జై కన్నప్ప. ఎంతో ఎక్స్పెక్టేషన్తో అయితే ఈ మూవీ అయితే ఈరోజు రిలీజ్ అయింది. మనమైతే చెన్నైలో ఉండడం వల్ల చెన్నైలో ఒక మంచి మాస్ థియేటర్ సెట్ చేశాం అనమాట. సో మనందరికీ ఆల్రెడీ రోహిణి థియేటర్ అంటే ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది అనమాట. కొంచెం లైట్లు అన్ని వేసి హంగామా చేస్తారు కదండి, ఆ థియేటర్ యాక్చువల్గా. సో నేనైతే రోహిణి థియేటర్కి వెళ్ళాను. రోహిణి థియేటర్ వచ్చి తమిళ వర్షం అయితే చూస్తాను. 2.5 hours ఈ మూవీలో కూర్చోగలిగినంటే దానికి ఒక రీజన్ ఏమంటే నాకు ఇచ్చిన 3D గ్లాసెస్ అండి. నాకే కాదు, చాలా మందికి. ఎందుకంటే నాకు తెలిసి మూవీ మేకర్స్ యాక్చువల్గా వాళ్ళకి ఫస్ట్లో అయితే 3D ప్లాన్ ఉండదు. 2D చేసిన తర్వాత ఫైనల్ వర్షన్ అవుట్పుట్ చూసిన తర్వాత దీన్ని ఎలాగోలా జనాలు కూర్చోబెట్టాలి మనం 2.5 hours అని చెప్పి అనుకున్న తర్వాత చేసిన ట్రిక్ అయితే 3D అని ఉంటుంది. అంటే ఎందుకంటే నీకు మూవీలో ఎంత నీరసపడిపోయినా కూడా ఏదో ఆ 3Dలో ఎఫెక్ట్ ఉంది కదా, ఫుల్ సినిమా చూద్దాంలే అన్న ఒక ఫోర్స్తో కూర్చోబెట్టేది అయితే 3D గ్లాసే. సో ఈ మూవీకి ఫస్ట్ హీరో అయితే సేవింగ్ ఫ్యాక్టర్ అయితే ఉందంటే అది ఫస్ట్ అయితే 3D గ్లాసే. ఈ మూవీ రివ్యూకి వెళ్ళే ముందుగానే నాకైతే ఒక నమ్మకం వచ్చింది. సో మన కన్నప్ప సేఫ్. అవును, ఎందుకంటే కంగువా చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి కనిపించే ఒపీనియన్ అంటే దీనికన్నా దరిద్రంగా అయితే మా కన్నప్ప ఉండదు. సో కన్నప్ప గ్రేటర్ దెన్ కంగువా బిఫోర్ రిలీజ్ ఇట్ సెల్ఫ్. ప్లాట్ విషయానికి వస్తే 2 timelines సంబంధించిన స్టోరీ అనమాట. అంటే 1070s జరిగిన వారియర్ స్టోరీకి 2024 అంటే దాదాపుగా 950 years తర్వాత ఆ స్టోరీ ఎలా అయితే రెండు ఇంటర్ కనెక్ట్ అయింది, అదే క్యారెక్టర్ మళ్ళీ ఇప్పుడు ఉంటే ఆ స్టోరీలో ఇన్కంప్లీట్నెస్ ఇక్కడ కంప్లీట్ అవుతుందా అన్నదే ఈ మూవీ ప్లాట్ అనమాట. సో మూవీ స్టోరీలోకి వెళ్తే ప్రెసెంట్ స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట మూవీ అయితే. సో దానికైతే పోలీస్ ఇన్ఫార్మర్ అంటే బౌంటీస్ కోసం అనేసి పోలీస్ వాళ్ళకి హెల్ప్ చేసే క్యారెక్టర్లో మన సూర్య ఉంటాడు. ఫ్రాన్సిస్ క్యారెక్టర్ నేమ్ అనమాట. పోలీసులకు హెల్ప్ చేస్తూ ఉండగా ఒకనొక ఆపరేషన్లో ఒక చిన్న పిల్లోడు అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ చిన్న పిల్లోడి దగ్గర ఏదో అతనికి తెలియని ఒక అఫెక్షన్, ఒక తెలియని కనెక్టివిటీతో ఉంటుంది అనమాట. సో అక్కడి నుంచి ఆ కుర్రాన్ని, ఆ పిల్లోడిని తనతో పాటు ట్రావెల్ చేసే సిచ్యువేషన్ వస్తుంది అనమాట. సో ఆ ఒక్క సిచ్యువేషన్ నుంచి పిల్లోడు యాక్చువల్గా సైంటిఫిక్ రీజన్ కోసం ఎక్స్పెరిమెంట్ చేయబడి ఉంటాడు. సో అతన్ని తీసుకెళ్ళడానికైతే వేరే వాళ్ళు వస్తారనమాట. సో ఆ టైంలో సూర్య అయితే అతన్ని కాపాడే ట్రై చేస్తాడు. సో ఈ కాపాడే టైంలోనే తన ఫ్లాష్ బ్యాక్ అనేది మనకు ఓపెన్ అవుతుంది అనమాట. అంటే 950 years బ్యాక్ తన స్టోరీ ఏంటి, ఆ వారియర్ స్టోరీ ఏంటి, తను ఆ కుర్రోడితో ఎలా ఇంటర్ కనెక్ట్ అయ్యాడు. సో బేసిక్గా ఆ కుర్రోడితో కనెక్షన్ ఎలా ఉంటుందంటే తన రాజ్యాన్ని కాపాడుకునే క్రమంలో వాళ్ళ నాన్నని, కంగువా అనే వారియర్ వాళ్ళ నాన్నని చంపాల్సి వస్తుంది. ఈ నాన్న చనిపోయే టైంలో వాళ్ళ అమ్మ వచ్చి ఈ బాబుని తీసుకుని వచ్చి సూర్య చేతిలో ఇచ్చి మాట తీసుకుంటుంది అనమాట, నువ్వు కాపాడు ఈ బిడ్డని అనేసి. సో అప్పుడు ఆ తల్లికి ఇచ్చిన మాట కోసం ఆ బిడ్డని తను ఎలా చూసుకున్నాడు. యాక్చువల్గా వేరే వాళ్ళ బిడ్డ అయినా కూడా తన బిడ్డగా స్వీకరిస్తాడు అనమాట. సో ఆ పార్ట్ నుంచి ఆ పిల్లోని తనతో పాటు ఎలా గ్రో చేశాడు, ఎలా ఆఖరికి కాపాడుకోగలిగాడా లేదా అనేది ఈ మూవీ స్టోరీ. యాక్చువల్గా మూవీ స్టోరీలను చూస్తే చాలా బాగుందండి. మేబీ అందరూ కన్విన్స్ అయింది కూడా ఈ స్టోరీలను కన్విన్స్ అయి ఉంటారు, ఎందుకంటే అంత స్కోప్ ఉంది మూవీ స్టోరీకి యాక్చువల్గా. సో బట్ ఎగ్జిక్యూషన్ విషయానికి వస్తే మాత్రం మిజరబుల్గా ఫెయిల్ అయ్యారు. డైరెక్టర్ మన సిరితై శివ. సో సిరితై అనేది ఒక తమిళ్లో ఒక మూవీ నేమ్ యాక్చువల్గా. సో ఆ సినిమా తీసిన తర్వాత ఆయన పేరుతో పాటు ట్యాగ్ చేస్తున్నాడు అనమాట. ఈయన బేసిక్గా స్టార్ట్ అయిన కెరీర్ వచ్చి మన తెలుగులోనే స్టార్ట్ అయింది. శౌర్యం, శంఖం ఈయన తీసిన సినిమాలే అనమాట. దాని తర్వాత సిరితై, దాని తర్వాత దరువు సినిమా తీశాడు. సో ఆ తర్వాత వరుసగా 4 సినిమాలు అజిత్తోనే తీశాడు అనమాట. ఇంటికైతే రజనీకాంత్ తీసిన అన్నాథ సినిమా లాస్ట్ సినిమా. దాని తర్వాత అయితే ఈ లార్జర్ దాన్ ద లైఫ్ సినిమా తీశాడు. సో బేసిక్గా వీళ్ళు ప్రొజెక్ట్ చేసిన కూడా సినిమా ఏమంటే తమిళోళ్ళకి ఒక బాహుబలి లాంటిది కంగువా అని చెప్పారు. సో అందుకే అంత 300-350 crores ఖర్చు పెట్టామని చెప్పారు. బట్ లిటరల్గా చెప్తున్నా మనకి 300 crores ఎక్కడా కనపడదండి స్క్రీన్లో. వార్ ఎపిసోడ్స్కి గ్రీన్ మ్యాట్ వేసుకుని నువ్వు చూపించచ్చు. స్టిల్ ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఉన్న ప్రెజెంట్ స్టోరీ చూపించినప్పుడు కూడా, గోవా చూపించినప్పుడు కూడా ఎక్కడ ఒక్క ఫ్రేమ్ కూడా నీకు నేచురల్ అయితే కనపడదు. మొత్తం అన్ని ఆర్టిఫిషియల్గా ఉంటుంది. అంటే నీకు ఆల్మోస్ట్ మూవీ అంతా ఎలా ఉంటుందంటే గ్రీన్ మ్యాట్తో సినిమా తీసేసి ఇంటర్వ్యూ చేసే కొంతమంది VFX ఎంప్లాయీస్ హైర్ చేసి, గ్రీన్ మ్యాట్ ఉంది కదా, ఇక్కడ ఇన్సెట్ మౌంటైన్, ఇక్కడ ఇన్సెట్ వార్ సీన్, ఇక్కడ ఇన్సెట్ ఎలిఫెంట్. సో ఇలాంటి ఒక అంటే మినిమం కేర్ కూడా ఉంది. అంటే సినిమా మొత్తం ఫ్లాట్ 2.5 hours నీకు ఒక ఫ్రేమ్ కూడా అప్రిషియబుల్గా ఉంటుంది అనమాట. ఇంకా కాస్టింగ్ విషయానికి వస్తే సూర్య. సో అందరూ అన్నట్టుగా సూర్య సినిమాలు ఫెయిల్ అవ్వచ్చు కానీ యాజ్ యాక్టర్ అయితే ఫెయిల్ అవ్వడు. సో ఆల్మోస్ట్ 2.5 years తను పెట్టిన హార్ట్ అండ్ సోల్ అయితే కనిపిస్తుంది. బట్ అవుట్ ఆఫ్ నో యూజ్ యాక్చువల్గా. అంటే ఈవెన్ తమిళనాడులో కూడా నేను చూసిన తమిళనాడులో కాబట్టి అక్కడ కూడా సినిమాకి లైఫ్ లేదండి. ఎందుకో సూర్య కూడా ఈ సినిమాలో
అన్నీ చేశాడు కానీ కొంచెం మూవీ మీద అవుట్పుట్ మీద కొంచెం కన్సర్న్ చేసింటే బాగున్నది ఫీలింగ్ అయితే వచ్చిందన్నమాట. అండ్ దాని తర్వాత అయితే ఈ సినిమా దిశా పటానే ఉంది. దిశా పటాని ఓన్లీ స్టార్టింగ్లో ఒక 15-20 మినిట్స్కి ఓన్లీ ఆ ఫస్ట్ పేరు ఫ్రాన్సిస్ అనే పేరుగా ఉండడానికి ఒక సాంగ్కి కొన్ని సీన్స్కి మాత్రం పరిమితం అనమాట. సో ఓవరాల్గా అంటారు కదా, మ్యాటర్ తక్కువైనప్పుడే ప్రమోషన్ ఎక్కువ ఉంటుంది. సో అలాగే అయిందని అనిపిస్తుంది. వీళ్ళు చేసే ప్రమోషన్కి అక్కడ ఇచ్చిన కంటెంట్కి ఏమాత్రం అయితే జస్టిఫై అయితే లేదనమాట ఎక్కడ ఏ సీన్లో కూడా. మూవీ ఓవరాల్ అవుట్పుట్ చూస్తే కూడా యాక్చువల్గా 350 crores చేసినప్పుడు చాలా జాగ్రత్తగా సినిమా తీయాల్సింది. బట్ ఎందుకో ఈ సినిమాలో ఆడియన్స్ గ్రాంట్గా తీసుకునేలా అనిపిస్తుంది యాక్చువల్గా. సో దీన్ని బేస్ చేసుకుని ఈ మూవీ ఈ కంటెంట్తో ఈ మూవీ ఎంత దూరం పోతుంది. ఫస్ట్ 1000 crores మూవీ కంగువ అవుతుందని హోప్తో ఉన్నారు తమిళ్ ఇండస్ట్రీ వాళ్ళు. బట్ ఇదైతే మాకు తెలిసి అంత దూరం పోదు. బట్ స్టిల్ ఇక్కడ నుంచి ఎంత క్యారీ చేసినా ఎంత కలెక్షన్ చేసినా కూడా అది ఓన్లీ క్రెడిట్ అయితే మాత్రం సూర్యాకే. సో ఈ సినిమాని డైరెక్టర్ శివాకి అయితే రిటైర్మెంట్ ఉండొచ్చు యాక్చువల్గా. బీజిఎం అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే డిఎస్పి తేలిపోయాడండి. మేబీ కంటెంట్ సరిగ్గా లేకుండా అవుట్పుట్ రాలేదేమో తెలియదు. అంటే చాలా సిచ్యువేషన్స్ ఉంటాయన్నమాట. మూవీలో కొంచెం విషయం తక్కువ ఉన్నా కూడా బీజిఎంతో లేపడానికి అయితే చాలా స్కోప్ ఉండేది. బట్ ఈ సినిమాలో అట్లా మనకు అలా అనిపించదు. మూవీ మొత్తం ఒక ఎత్తు, లాస్ట్ 2 minutes ఒక ఎత్తు అండి. అంటే ఆ 2 minutes లైవ్ జరుగుతుంది అనేది ఐ డోంట్ వాంట్ రివీల్ యాక్చువల్లీ. మీలో చాలా మందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో ఆ లాస్ట్ 2 minutes కొంచెం సినిమా లేపిందనమాట. సో అందరూ రోలెక్స్ ఢిల్లీ చూడాలనుకునేది ఇక్కడ కంగువ ఆపోజిట్లో అతను చూస్తారనమాట. సో మొత్తంలో మూవీలో ఉన్న హైస్ కన్నా కూడా ఫ్లాసే ఎక్కువ. మూవీకి పిక్చలైట్ టీమ్స్ మేము ఇచ్చే రేటింగ్ అయితే 2.25 out of 5 అండి. దట్స్ ఆల్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పిక్చలైట్. కీప్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ జీవన్. థ్యాంక్ యూ.